నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ప్రముఖ పుణ్యక్షేత్రం చిత్తూరు జిల్లాలోని కాణిపాకంలో వెలసిన స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలోని మణికంఠ స్వామి ఆలయంలో 14 గ్రామాల ఉభయదారులు ఆదివారం మధ్యాహ్నం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై ఉభయదారులు దర్శించడంతో పాటు దీనిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈవో పెంచల కిషోర్, చైర్మన్ మణినాయుడు ఉభయదారులకు హామీ ఇవ్వడం జరిగింది. సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరి పత్రిక చదివిన తర్వాత మీ అందరి అభిప్రాయాలు ఏమన్నా ఉంటే అర్జీ రూపంలో ఇస్తే దాన్ని పరిశీలిస్తామని చెప్పి తెలియజేసుకుంటాను. మనకి మన వేద పండితులు అర్చకులు కలిసి రాబోయే బ్రహ్మోత్సవాల ముహూర్తం నిర్ణయించారు. అది మన విఘ్నేశ్వర చేత కాణిపాక వినాయకుల చేత పూజించబడి ఆ పత్రిక తయారు చేశారు. దాన్ని మనం ఉభయదారులందరికీ ఈరోజు మీకు అందించాం. మన ప్రధాన అర్చకులు ఈ పత్రికని పూర్తిగా చదివి వినిపిస్తారు. తర్వాత మన అభిప్రాయాలు సహకరించారో అలాగే ఈ సంవత్సరం కూడా నా కోసం సహకరించండి దయచేసి. ఆహ్వాన పత్రిక కాణిపాకం, ఐరాల మండలం, చిత్తూరు జిల్లా. బ్రహ్మోత్సవాలు 14/9/26 నుండి 4/10/26 వరకు జరుగును. శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవ ధ్వజారోహణ సుముహూర్తము స్వస్తిశ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి తత్కాల్ పంచమి అనగా తేదీ 15/9/2026 మంగళవారం ఉదయం 7:15 నుండి 8:15 వరకు స్వాతి నక్షత్రయుక్త కన్యాలగ్న శుభ సమయం నుండి అనగా 14/9/26 నుండి 4/10/26 వరకు నిర్వహించబడను. శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవ ధ్వజారోహణ గావించుటకు శుభముహూర్తం నిర్ణయించడమైనది. అనగా 15/9/2026 మంగళవారం స్వాతి నక్షత్రయుక్త కన్యాలగ్నం. సమయము 8:15 నుండి 7:15 నుండి 8:15 వరకు. శుభం భూయాత్. విఘ్నహరం దేవం సర్వవిఘ్న వివర్జితం సర్వసిద్ధిప్రదాతారం వందేహం గణనాయకం. శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ విధంగా ప్రారంభమగును. తేదీ 14/9/2026 సోమవారం ఉదయం అభిషేకం, వినాయక చవితి, రాత్రి గ్రామోత్సవం. ఉభయదారులు గాలి మునుసామనాయుడు, కాకర్లవారపల్లి వారిచే. సాయంత్రం పుష్పకావళ్ల సమర్పణ కాణిపాక విఘ్నేశ్వర యువజన సంఘం వారిచే. 15/9/2026 మంగళవారం ఉదయం ధ్వజారోహణం. బయట పెట్టి ఆఫ్లైన్ చేయమన్నారు. దీన్ని కూడా మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. కానీ మా ప్రతిరోజు రివ్యూ చేస్తూ ఉంటారు. మాకేంటంటే ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే టెంపుల్స్లో కొన్ని టికెట్లు దాచిపెట్టుకొని భక్తులకి ఇవ్వకుండా ఏదో చేస్తున్నారు. ఆన్లైన్లో పెడితే భక్తులందరికీ ఓపెన్లో ఉంటాయి, గుడి కంట్రోల్ పోతుంది. వాళ్ళే టికెట్లు తీసుకుంటే పబ్లిక్కే డైరెక్ట్గా యాక్సెస్ తీసుకొని టికెట్లు కొనుక్కుంటారని గవర్నమెంట్ ఉద్దేశం. కానీ ఇక్కడున్న మనకున్న స్థానిక ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు చెప్పింది మేము చేస్తాం. పత్రిక ఇది నేను చెప్పాను. వాహనాన్ని వాళ్ళని కూడా మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం, దయచేసి సహకరించి. కీర్తిశేషులు అనే పదం ఉన్న చోట ఏదైనా మార్పులు ఉంటే స్వచ్ఛందంగా మీరు వచ్చి చెప్తే మారుస్తాం, లేదంటే అలాగే ఉంచుదామండి. మనం దాంట్లో తలకాయ పెట్టి బుర్రపాటు చేసుకోదలుచుకోలేదు. దయచేసి మీ కుటుంబం నుంచి అయ్యా మా తాతగారు 3 తరాలు స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకంలో బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 14 నుంచి ప్రారంభించారు. సో సెప్టెంబర్ 14న వినాయక చవితి, 15వ తేదీ నుంచి మన బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి.
మనకి 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు. ఈరోజు ఆ బ్రహ్మోత్సవాల యొక్క ఏ రోజు వాహనం ఏ రోజు జరగాలి, ఏ వారం జరగాలి దాని మీద ఉభయదారుల సంఘ అధ్యక్షురాలు మరియు ఆ సంఘం సభ్యులందరూ కూడా ఉభయదారులందరూ కూడా ఈరోజు సమావేశమై ఆ తేదీలు నిర్ణయించుకోవడం జరిగింది. చిన్న చిన్న మార్పులతో మనం దేవస్థానం నుంచి వచ్చే ప్రతిపాదనలు చిన్న మార్పులు చెప్పారు. అక్కడ అన్నిటి కూడా మామూలు. సో ఏ వాహనం ఏ రోజు వచ్చినా రేపు చాలా పెట్టి మన గౌరవ మన ఈ బ్రహ్మోత్సవాలకి సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని, నారా లోకేష్ గారిని, కలిసి వెళ్ళి దాన్ని కూడా బ్రహ్మోత్సవాలకి ఆహ్వానిస్తున్నాం. దీనికోసంగా మన స్థానిక శాసనసభ్యులు ముస్లిమాన్ గారు కూడా ఆల్రెడీ సీఎం ఆఫీస్తో మాట్లాడుతూ డేట్స్ తీసుకుని వాళ్ళ సహకారంతో వాళ్ళందరూ కూడా కలిసి ఈ ముఖ్యమైన తీర్మానాన్ని పిలిపించారు. ఈసారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగే విధంగా ఏర్పాటు 4వ తేదీ ఆగస్టు జరుగుతున్నటువంటి దయచేసి అందరూ కూడా వచ్చి ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని విఘ్నేశ్వరుని యొక్క ఆశీస్సులు పూజ్యాయ దేవాయ దంతమోదకదారిణే వల్లభ ప్రాణకాంతాయ శ్రీ గణేశాయ మంగళం. శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకం, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఈరోజు ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల భాగంగా ఈరోజు శ్రీ వరగదాంబికా సమేత మణికంఠేశ్వర స్వామి ఆలయమునందు 14 గ్రామాదుల ఉభయదారులచే సమావేశం నిర్వహించబడి ఉన్నారు. ఆ సమావేశంలో ప్రతిరోజు కూడా స్వామివారికి అత్యంత వైభోగపేతంగా కైంకర్యములు నిర్వహించుటకు గాను కొన్ని నిర్ణయములు తీసుకొని దానికి అందరూ కూడా ఆమోదం తెలిపి ఉన్నారు. ఈ బ్రహ్మోత్సవం అత్యంత వైభోగపేతంగా చేయాలని కూడా సంకల్పంతో ఉన్నారు. కాబట్టి ఆలయ అధికారులు కూడా ఆ సూచనలు సలహాల మేరకు అన్నీ కూడా చర్యలు తీసుకొని ముందుకు వెళ్తామని సూచించి ఉన్నారు. శుభం భూయాలు.